హాయ్ హలో అందరికి నమస్కారం. ఈ సెషన్లో మనం డేటాబేస్ డీనార్మలైజేషన్ గురించి చూద్దాం. డేటాబేస్ డీనార్మలైజేషన్. సో యాక్చువల్గా వచ్చేసి మనకి ఈ డేటా పర్స్పెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి టూ టైప్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి ఓఎల్టీపీ అండ్ ఓఎల్ఏపీ. ఓఎల్టీపీ మీన్స్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ సిస్టమ్ అండ్ ఓఎల్ఏపీ మీన్స్ ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్ సిస్టమ్. సో ఫస్ట్ వన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ సిస్టమ్ గురించి చూద్దాం. The OLTP system are those systems that deal with regular transactions. So regular transactions to deal చేసేది మనకి OLTP. In other words, the insert, update and delete kind of queries are more suitable for OLTP. సో ఓఎల్టీపీ సిస్టమ్ సంబంధించి మనకి లైక్ ఇన్సర్ట్ రెగ్యులర్ గా మనం చేస్తుంటాం. ఇన్సర్ట్ చేస్తాం, అప్డేట్ చేస్తాం, డిలీట్ చేస్తాం. ఇవన్నీ కూడా మనకి OLTP కిందకి వస్తాయి. రైట్. సో ఆల్ దీస్ ఆపరేషన్స్ which either bring data into the system or remove data from the system. సో సిస్టమ్ నుంచి డేటా అంటే ఇన్సర్ట్ చేసినప్పుడు డేటాని తీసుకొస్తాయి, ఆర్ రిమూవ్ చేస్తే డేటాని మనకి రిమూవ్ చేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ రెగ్యులర్ గా జరిగే ట్రాన్సాక్షన్స్. సో when the data is coming into the system, you would like to avoid redundant data, erroneous data, or you like to avoid the data that does not have any kind of integrity, and how we can achieve by using normalization. సో ఎప్పుడైతే మనం డేటాని మనం ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నామో అప్పుడు వచ్చేసి మనకి రిటర్న్ డేటా కానీ లేదంటే ఎర్రర్ డేటా లేదంటే డూప్లికేషన్ డేటా, సో ఇలా ఈ కైండ్ ఆఫ్ డేటాని మనం నార్మలైజేషన్ కాన్సెప్ట్స్ యూస్ చేసి మనం అవాయిడ్ అనేది చేస్తాం. సో ఫర్ OLTP systems, definitely normalization applying like first normal form, second normal form, third normal form is the right way to go ahead. Why? Because do not data to enter into the system with a redundant, error prone and duplicate. Like మనం ఈ ఓఎల్టీపీలో ఇన్సర్ట్ అండ్ అప్డేట్ అండ్ డిలీట్ ఈ డేటాను తీసుకుంటామండి. ఎప్పుడైతే ఈ ఆపరేషన్స్ కొరీస్ చేస్తున్నామో లైక్ ఎప్పుడైతే డేటాని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నామో మనకి ఎర్రర్నెస్ కానీ రెడెండెంట్ డేటా కానీ డూప్లికేషన్ డేటా కానీ మనం అవాయిడ్ చేస్తాం. చేయాలి యాక్చువల్గా బేస్డ్ ఆన్ నార్మలైజేషన్ ప్రిన్సిపల్. సో కాబట్టి ఈ ఓఎల్టీపీకి నార్మలైజేషన్ అనేది మనకి అప్లికబుల్ అవుతుంది. క్లియర్. అండ్ నెక్స్ట్ వన్ కమింగ్ టు ఓఎల్టీపీ. సో ఆన్లైన్ OLAP, online analytical processing system. Let us consider some different operations like which are not daily transaction operations. Daily transaction operations కాకుండా the manager wants to take a large number of backdated historical data. That means ఇదంతా కాదు. సింపుల్ గా చెప్పుకోవాలంటే మనం ఏంటంటే ఒక మంత్ మొత్తం సపోజ్ బ్యాంక్ లో ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత ఆ మంత్ డీటెయిల్స్ మొత్తం ట్రాన్సాక్షన్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం అనుకోండి. సో అది లాంచ్ డేటా ఉంటుంది. సో అంటే మల్టిపుల్ టేబుల్స్ మీద మనకి ఇక్కడ డేటా ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఆ టేబుల్స్ నుంచి మనం ఎలా ఆపరేషన్స్ అనేది ఈ అనలిటికల్ ప్రాసెస్ లైక్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేస్తాం కదా అసలు ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది, యావరేజ్ ఎంత వచ్చింది. సో ఈ ట్రాన్సాక్షన్స్ ఏదైతే సో ఎనలైజేషన్ అంటాం. సో ఇది వచ్చేసి మనకి ఈ ఓఎల్ఏపీ కింద వస్తుంది మనకి. క్లియర్. సో డేటాని మనం మేనేజ్ చేస్తూ ఉంటాము. సో ఇదంతా కూడా మనకి ఓఎల్ఏపీ కిందకి వస్తుంది. ఓఎల్టీపీ వర్సెస్ ఓఎల్ఏపీ డిజైన్ లైక్ నార్మలైజేషన్ అప్లికేషన్ అవుతుంది. ఓఎల్ఏపీలో అలా కాదు. మనకి ఇదంతా ఏం చేస్తామంటే ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్ సిస్టమ్ లో లైక్ మల్టిపుల్ టేబుల్స్ కాకుండా మనం ఈ టేబుల్స్ నుంచి అంటే డీనార్మలైజేషన్ చేస్తాం. దట్ మీన్స్ మల్టిపుల్ టేబుల్స్ నుంచి ఒక లైక్ ఒక లార్జ్ టేబుల్ ని మనం క్రియేట్ చేసి దానిలోకి డేటాని తీసుకొని దాని నుంచి మనం ఎనలైజేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. సో చూద్దాం అది కూడా. అలాగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఇది జస్ట్ అనలిటికల్ ప్రాసెస్ లో మోటివ్ లైక్ ఇది ఫాస్ట్ గా ఉంటుంది. ఫర్ డెవలప్ లైక్ ఇన్సర్ట్ అప్డేట్ అండ్ డిలీట్ ఈ ఆపరేషన్ పర్పస్ లో లైక్ ఓఎల్ఏపీ అనేది మనకి ఎనాలిసిస్ పర్పస్ లో ఫాస్ట్ గా ఉంటుంది. సో కంబైనింగ్ ది టేబుల్ రైట్ అండ్ సెర్చ్ చేస్తాం అనమాట. సెర్చ్ పర్పస్ లో మన టేబుల్స్ ని కంబైన్ చేసి లైక్ అనాలిసిస్ చేస్తాం. అది మనకు ఫాస్ట్ గా వస్తుంది ఓఎల్ఏపీలో. అలాగే ఎస్క్యూఎల్ కాంప్లెక్సిటీ ఎలా ఉంటుందంటే ఓఎల్టీపీలో సింపుల్ గా ఉంటుంది, ఓఎల్ఏపీలో చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది. క్లియర్. నో when we need denormalization, the main goal of OLTP system is data manipulation, whereas the main goal of OLAP system is search and data analysis. లైక్ డిఎంఎల్ ఆపరేషన్స్ వచ్చి మనం ఓఎల్టీపీతో చేస్తాం. సెర్చ్ అండ్ డేటా అనాలిసిస్ అనేది మనం ఓఎల్ఏపీతో చేస్తాం. క్లియర్. నార్మలైజేషన్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ఓఎల్ఏపీ సిస్టమ్స్. సో నార్మలైజేషన్ అనేది ఓఎల్ఏపీకి సూటబుల్ కాదు.
This is because in normalization we break down the tables into multiple tables. మనం నార్మల్గా నార్మలైజేషన్ యూస్ చేస్తుంటాం కాబట్టి ఓఎల్టీపీలో లైక్ ఇక్కడ టేబుల్స్ ని మల్టిపుల్ టేబుల్స్ కింద బ్రేక్ చేస్తాం. బట్ ఓఎల్ఏపీలో మన మెయిన్ గోల్ ఏంటంటే ఫాస్ట్ వచ్చేది, ఫాస్టర్ సెర్చ్. సో ఈ పర్పస్ లో మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ టేబుల్స్ నుంచి డేటాని పుల్ చేసి దాని నుంచి మనం సెర్చ్ అనేది చేస్తాం, రైట్. సో అప్పుడు ఏంటంటే సెర్చ్ అనేది మనకి నార్మల్ గా స్లో అయిపోతుంది, రైట్. సో ఈ పర్పస్ లో మనం ఏం చేస్తామంటే దాన్ని డీనార్మలైజేషన్ అంటే నార్మలైజేషన్ కు ఆపోజిట్ చేస్తాం. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం చూడండి. లైక్ టేబుల్స్ క్రియేట్ చేసాం, రైట్. కస్టమర్స్ ఆర్డర్స్ అండ్ ఆర్డర్ డీటెయిల్స్. సో కస్టమర్స్ లో కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, అలాగే ఆర్డర్స్ లో ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేట్ అండ్ కస్టమర్ ఐడి. అంటే ఏ కస్టమర్ ఆర్డర్ ఇచ్చాడో కావాలి కదా, అండ్ ఈ రెండు టేబుల్ మధ్య మ్యాపింగ్. సో ఆర్డర్ డీటెయిల్స్ ఐడి ఎప్పుడు తీసుకున్నాడు, ఆర్డర్ ఐడి, ప్రొడక్ట్ ఐడి, యూనిట్ ప్రైస్ ఎంత, క్వాంటిటీ ఎంత. సో ఇలా మనం దాని మీద 3 టేబుల్స్ ని మనం క్రియేట్ చేసాం. అండ్ నౌ వాల్యూస్ మనం ఇన్సర్ట్ చేద్దాం, రైట్. సో చూడండి, ఫస్ట్ టేబుల్స్ ని క్రియేట్ చేద్దాం. కస్టమర్స్, ఆర్డర్స్ అండ్ ఆర్డర్ కస్టమర్. సో టేబుల్ క్రియేట్ చేసాం. కస్టమర్ టేబుల్లోకి డీటెయిల్స్ ఎంటర్ చేసాం. అండ్ నౌ ఆర్డర్ డీటెయిల్స్, రైట్. అండ్ నౌ సి రిపోర్ట్ అనేది జనరేట్ చేద్దాం చూడండి. నౌ వీ నీడ్ టు క్రియేట్ ఎ వెరీ సింపుల్ రిపోర్ట్ యాక్షన్ లైక్ కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, ఆర్డర్ నుంచి యూనిట్ ప్రైస్, అలాగే క్వాంటిటీ అండ్ అలాగే టోటల్ అమౌంట్. సో ప్రైస్ ఇంటూ క్వాంటిటీ, ఎన్ని క్వాంటిటీస్, ఎన్ని ఐటమ్స్ తీసుకున్నాడో వాటి యొక్క ప్రైస్ మల్టిప్లికేషన్ చేసి టోటల్ అమౌంట్ ఫ్రమ్ కస్టమర్స్ ఇన్నర్ జాయిన్ ఆర్డర్. లైక్ ఇన్నర్ జాయిన్ చేస్తున్నాం, లైక్ కస్టమర్ అండ్ కస్టమర్ ఐడి అండ్ ఆర్డర్ డీటెయిల్స్ అండ్ ఆర్డర్ ఐడి. సో ఈ రెండింటి మీద మనం ఇన్నర్ జాయిన్ అనేది చేసాం. సో ఒకసారి చూద్దాం. సో చూడండి, సో ఆ 3 టేబుల్స్ మీద మనం ఇన్నర్ జాయిన్ యూస్ చేసాం. మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది వచ్చింది. క్లియర్, ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే కస్టమర్ ఇన్నర్ జాయిన్. సో ఇక్కడ చూడండి, కస్టమర్ నుంచి కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్ అండ్ అలానే ఆర్డర్ డీటెయిల్స్ నుంచి ప్రైస్, క్వాంటిటీ, రైట్, ఓడి అండ్ టోటల్ అమౌంట్ కూడా తీసుకున్నాం, రైట్. ఇన్నర్ జాయిన్ విత్ ఆర్డర్, ఆర్డర్ తో ఇన్నర్ జాయిన్ చేస్తాం. సో కస్టమర్ డాట్ కస్టమర్ ఐడి ఈక్వల్స్ టు ఆర్డర్ డాట్ కస్టమర్ ఐడి అండ్ అలాగే ఆర్డర్ డీటెయిల్స్ విత్ ఆర్డర్ ఐడి. సో ఇక్కడ చూడండి, ఆర్డర్ ఐడి ఇక్కడ ఉంది అండ్ సేమ్ అలాగే ఆర్డర్ ఐడి అండ్ ఆర్డర్ డీటెయిల్స్ డాట్ ఆర్డర్ ఐడి. ఓకే, డేటా అనేది మనకి ఇక్కడ అండ్ హియర్ మనం ఈ సెట్ స్టాటిస్టిక్స్ ఐఓ. సారీ, ఇప్పుడైతే మనం సేమ్ ఇదే ప్రైమ్ క్వరీనే ఇది ఆన్ చేస్తే లైక్ ఇక్కడ మనకి చూడండి అనాలిసిస్, లైక్ నార్మల్ గా టోటల్ స్కాన్ కానీ లేదంటే లాజికల్ రీడ్స్ కానీ ఎన్ని జరిగినాయో చూడండి. కస్టమర్స్ టేబుల్స్ నుంచి 26, అలాగే ఆర్డర్స్ నుంచి 26 అండ్ ఆర్డర్ డీటెయిల్స్ నుంచి లైక్ 2. యాక్చువల్గా మనకి ఇక్కడ ఈ లాజికల్ రీడ్స్, లాజికల్ రీడ్స్ అండ్ ఫిజికల్ రీడ్స్ అనేది ఇన్ని జరిగినాయి మనకి, రైట్. ఇక్కడ కస్టమర్స్ టేబుల్ నుంచి 26 అండ్ ఆర్డర్ టేబుల్స్ నుంచి కూడా 26. క్లియర్. సో అదర్వైజ్, సో ఇలా కాకుండా నేను యాక్చువల్గా ఏం చేద్దాం అనుకుంటా అంటే డీనార్మలైజేషన్. దట్ మీన్స్ నేను ఆ పర్టిక్యులర్ ఏదైతే క్వరీ ఉంది ఆ క్వరీ నుంచి నేను ఒక డీనార్మలైజ్ కస్టమర్ అని చెప్పి ఒక లైక్ టేబుల్ అంటే వేరే ఒక టేబుల్ తీసుకున్నా దానిలోకి నేను ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. సో ఏదైతే ఇక్కడ చూడండి క్వరీ మనం ఏదైతే చేసామో సేమ్ అదే క్వరీ నేను ఇక్కడ ఆ డేటాని డీనార్మలైజ్ కస్టమర్ లోకి తీసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. ఈ డీనార్మలైజ్ కస్టమర్ ఏదైతే క్రియేట్ చేశానో దాని నుంచి నేను మళ్ళీ కాల్ చేస్తాను.
సో ఇప్పుడు చూడండి లాజికల్ రీడ్స్ ఎంత అయినాయి చూడండి. వన్ స్కాన్ కౌంట్ ఎంత అయిందో చూడండి. ప్రీవియస్ లో జస్ట్ నేను ఇంతవరకు కొరియన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమైంది అండ్ లైక్ దీనిలోకి నేను రీడ్ చేసినప్పుడు కూడా అంటే దీనిలోకి నేను వాల్యూస్ ని ఎంటర్ చేసినప్పుడు కూడా నాకు 26 అనేది వచ్చింది. క్లియర్. సో అలా కాకుండా ఎప్పుడైతే నేను ఈ టేబుల్లోకి వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తానో లైక్ ఇన్సర్ట్ చేసిన తర్వాత నేను ఎప్పుడైతే రీడ్ చేస్తున్నానో అప్పుడు చూడండి నాకు జస్ట్ రీడ్స్ అనేది తగ్గిపోయింది. లాజికల్ రీడ్స్ అనేది అండ్ స్కాన్ కౌంట్ కూడా మనకి తగ్గిపోయింది. దట్ మీన్స్ పర్ఫార్మెన్స్ అనేది మనకి ఇక్కడ ఫాస్ట్ గా ఉంటుంది కదా. మల్టిపుల్ టేబుల్స్ నుంచి నేను తీసుకొని వాల్యూస్ ని మల్టిపుల్ టేబుల్స్ తీసుకున్నప్పుడు నాకు రీడ్ కౌంట్ అనేది అదే నేను ఇది ఒక టేబుల్ లోకి తీసుకున్నాను నేను ఇక్కడ రైట్ కంబైన్ చేస్తున్నాను మొత్తాన్ని కలిపి అండ్ దీని నుంచి నేను రీడ్ చేసినప్పుడు లైక్ లాజికల్ రీడ్ లైక్ ఇక్కడ నాకు తగ్గిపోతుంది. క్లియర్. సో అదే మనం ఇక్కడ చేసింది. Denormalization is all about combining the data into one big table rather than going to fetch data from the multiple tables. మల్టిపుల్ టేబుల్స్ నుంచి కాకుండా ఒక బిగ్ టేబుల్ క్రియేట్ చేసి దానిలోకి కంబైన్ చేసి దాని నుంచి మనం ఫిచ్ చేసుకుంటాం. రైట్, ఫిచింగ్ ది డేటా. సో వీ హ్యావ్ డూప్లికేట్ డేటా, redundancy data, aggregate data, etc. Like we actually violate these three normal forms. Like ఈ కేసులో మనం నార్మల్ ఫార్మ్స్ మనం వైలేట్ చేస్తాం. రైట్. ఇప్పుడు denormalization purpose. So it doesn't mean that when you want faster search, you start applying denormalization. Like if you have three tables, let's combine them and make it one table. That is not the way. Like actually మనకి ఎప్పుడైనా ఫెచ్ పర్పస్ లో ఫాస్ట్ గా డేటాని గెట్ చేసుకోవాలంటే లైక్ ఈ డీనార్మలైజేషన్ యూస్ చేయాలి, లైక్ వాటిని కంబైన్ చేసి ఇలా యూస్ చేయాలని కాదు. బట్ యాక్చువల్ గా మనకి ఏంటంటే డీనార్మలైజేషన్ పర్పస్ లో మనకి టూ టెక్నిక్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే స్టార్ స్కీమా అండ్ స్నో ఫ్లేక్ అనేసి మనకి ఈ స్కీమా అంటే లైక్ ఇది ఓఎల్ఏపి పర్పస్ లో మస్ట్ ఫాస్ట్ గా వర్క్ చేస్తుంది. ఈ రెండు టెక్నిక్స్ ని యూజ్ చేస్తాం. కమింగ్ సెషన్ లో వీటి గురించి చూద్దాం. సో కాన్సెప్ట్ అనేది ఐ మీన్ అర్థమైంది అని అనుకుంటున్నాను. అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ న్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.